హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సమహా ఛానల్. ఈరోజు అయితే నేతి బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ 2 నేతి బీరకాయలు తీసుకున్నాను. దానిపైన చెక్కు తీసేసుకోవాలి లైట్గా, ఎక్కువ తీయకూడదండి, లైట్గా తీసుకుంటే సరిపోద్ది. సో అలా తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బాండీ తీసుకొని దాంట్లో 10 నుంచి 15 పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. కారం సరిపోతుందండి, ఎక్కువ కారం అనేది ఉండదు. కారం తక్కువ తినే వాళ్ళు అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని ఆ పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం మెత్తపడేంత వరకు. పచ్చి పచ్చిగా ఉంటే ఏంటంటే మనకి ఎక్కువ కారం అనిపిస్తుందండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కారం తక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు అనేది ఆ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసేసుకోవాలి. సో ఈ బీరకాయలో ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది, పీచు పదార్థం. సో దానివల్ల ఏంటంటే మనకి గట్ హెల్త్ అనేది, డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట. ఈ నేతి బీరకాయ అనేది మనకి ఎక్కువ చలికాలంలోనే దొరుకుతుందండి. సో తినడానికి ట్రై చేయండి, ఒకసారి అయినా తినాలి అని అంటారు మన పెద్దవాళ్ళు. సో ఇక్కడ నేనైతే 3 టొమాటోస్ తీసుకొని ఇలా వేసుకున్నాను. మీకు టొమాటో వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. సో 3 అయితే సరిపోతుందండి. అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు పులుపు కోసం వేసుకోవాలి. సో వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆ టొమాటోస్లో బీరకాయలో ఉన్న వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలండి. సో అప్పుడు మనకి పచ్చడి అనేది కొంచెం పాడవకుండా ఒక 2 to 3 days అనేది ఉంటుంది. సో ఇలా మగ్గిపోయిందంతా మనం కొంచెం ఆరబెట్టుకొని అప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈ మిక్సీ వేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు అండ్ కొంచెం జీలకర్ర, మీ దగ్గర కరివేపాకు ఉన్న కరివేపాకు అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టేస్టీగా దీని తిరుమాత దినుసులు పెట్టుకొని మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. సో టేస్టీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.